రోజుల్లో గురు పౌర్ణమి వచ్చేస్తుంది కదండి. అందుకే గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయ విశేషాల గురించి మీ ముందుకు వచ్చేసాను. మేము ముందుగా గాన్గాపూర్ వెళ్ళడానికి టికెట్స్ ట్రైన్కి బుక్ చేసుకున్నామండి. మనకి డైరెక్ట్గా గాన్గాపూర్కి బస్సులు లేవండి. అందుకే గుల్బర్గాకి ట్రైన్కి బయలుదేరాము. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4 గంటల ట్రైన్ ఉంది. గుల్బర్గాకి మరొక పేరు కాలాపూర్ అని కూడా పేరు మార్చారు. 4 గంటలకి ట్రైన్ ఎక్కితే రాత్రి 9 గంటలకి కాలాపూర్లో దిగాము. కాలాపూర్లోనే రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసి రూమ్ ఛార్జ్ వచ్చేసి మనకి 1000 రూపాయల నుంచి కూడా ఉందండి. ఆ మర్నాడు కాలాపూర్ నుంచి గాన్గాపూర్ 2 గంటల జర్నీ. బస్సులో ఉదయం 11 గంటలకి 9 గంటలకు బయలుదేరితే 11:30కి అక్కడ దేవాలయం దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేసి అక్కడ శివలింగాలకి అభిషేకం చేసి దేవాలయంలోకి దత్తాత్రేయ దేవాలయంలోకి వస్తారు. మేము వెళ్ళినప్పుడు అష్టతీర్థాల్లో నీళ్లు లేవండి. అందుకే డైరెక్ట్ దేవాలయానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే వరకు 12 గంటలకి ఆరతి టైం అవ్వడంతో దర్శనానికి ఎక్కువసేపు నిలవనివ్వలేదు. ఆరతి అయితే చాలా బాగా జరుగుతుందండి. ఆరతి జరుగుతున్నప్పుడు దత్తాత్రేయుడు మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటారు. మేము చిన్నపిల్లలతో వెళ్ళడంతో ఎక్కువసేపు ఉండలేకపోయాము. అక్కడ దర్శనం చేసుకుని సంఘం దగ్గరికి బయలుదేరామండి. దేవాలయం నుంచి సంఘానికి గుర్రబండిలో వెళ్ళాము. ఆటోలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. గుర్రమైనా సరే ఆటో అయినా సరే రానుపోను మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. సంగమం దగ్గర పూజ సామాగ్రి మనకు అన్నీ దొరుకుతాయండి. మేము కొబ్బరికాయ, పూజ సామాన్లు, పువ్వులు, అగరబత్తులు అన్నీ తీసుకుని నదిలో కలిపి సంగమంలో దీపాలు వదులుతున్నారు అందరూ కూడా. మేము కూడా దీపాలు వదిలామండి. అక్కడ ఉన్న రావి చెట్టుకి ఎర్రని దారం ఆ చెట్టు కట్టి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సంగమం పేర్లు భీమా, అమరజ అని పేర్లు. ఈ సంఘంలో స్నానం ఆచరిస్తే ప్రయాగాలు స్నానం చేసినంత ఫలితం భక్తుల నమ్మకం. ఈ రావి చెట్టు కొంచెం ప్రక్కకు వెళ్తే ఔడంబర వృక్షం ఉంటుంది. ఈ వృక్షం దగ్గర గురుచరిత్ర పారాయణం చేస్తారు భక్తులు. ఇవే గాన్గాపూర్ విశేషాలండి. మరిన్ని విషయాలతోటి మీ ముందుకు రావాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. మరిన్ని విషయాలతోటి నేను కొత్తగా పెట్టాను యూట్యూబ్ కాబట్టి మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ మీకు రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అందరూ కూడా ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ గురు పౌర్ణమికి ఆ దత్తాత్రేయ ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా గుల్బర్గా ఈ ప్రతి పౌర్ణమికి వెళ్తే చాలా మంచిది. అందరూ